హాయ్ హలో బాగున్నారా? ఈరోజు నేను మీకు పొటాటో వెల్లుల్లి ఫ్రై అండి. చాలా బాగుంటుంది, చాలా సింపుల్, నార్మల్ ఇంగ్రీడియంట్స్, స్పెషల్ ఏం లేదు. మనం నూనె వేడెక్కాక తరిగించుకున్నటువంటి బంగాళదుంప ముక్కల్ని వేసి వేయించుకోవాలి. దీనిలో కొద్దిగా పసుపు వేసుకుంటే కలర్ బాగుంటుంది చూడ్డానికి. ఓకేనా? ఉప్పు అస్సలు వేయకండి, ఎందుకంటే నీళ్ళు వచ్చేసి దుంపలు మెత్తగా అయిపోతాయి. ఇవి వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి. అదే బండిలో మనం కొద్దిగా నూనె వేసుకొని కొంచెం జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవాలి. అవి కొద్దిగా చిట్టుబాటు అన్నాక మనం తరిగి ఉంచుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఈ ఉల్లిపాయ ముక్కలు వేయడానికి టైం పడుతుంది కదా, ఈలోపు మనం వెల్లుల్లిని సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు వేసేస్తున్నాను. ఇది కొంచెం త్వరగా మగ్గాలంటే మనం కొద్దిగా ఉప్పు వేసుకొని కలిపేసి మూత పెట్టుకుంటే కొంచెం త్వరగా మగ్గుతాయి. లేకపోతే మనం వెల్లుల్లి సన్నగా తరిగి పెట్టుకోవాలండి. ఎంత వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది. ఓకేనా? ఇవి వేగాక నేను ఒక ఎండుమిరపకాయలు కూడా వేస్తాను. ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా అవన్నీ కలిపి బాగా వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు గింజలతో పాటు వేయండి, టేస్ట్ బాగుంటుంది. ఓకేనా? ఇప్పుడు తరిగినటువంటి వెల్లుల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఈ ఉల్లిపాయలు అలాగే కరివేపాకు ఇవన్నీ బాగా వేయించుకోవాలి. మిరపకాయలతో కలిపి బాగా వేగాక మనం పక్కన పెట్టుకున్నాం కదా ముందుగా వేయించుకున్నటువంటి ఆలు ముక్కలు, అవి కూడా ఇందులో కలిపి వేసుకోవాలండి. ఇప్పుడు మనం కారం వేసుకోవాలి. ఈ కారం ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి, ఎందుకంటే ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకోవాలి. ముందే మనం ఆలుగడ్డ వేసిన తర్వాత ఎక్కువ మెదపకూడదు, ఎందుకంటే ఆల్రెడీ ఫ్రై అయిపోయినాయి, కొంచెం మెత్తగా ఉంటాయి కదా, అందుకని ముందే కలుపుకోవాలి. ఈ ఆలుగడ్డలు వేసిన తర్వాత తేలిగ్గా కలుపుకోవాలండి, బాగా కలిపేయకూడదు, ఎందుకంటే మొత్తం పేస్ట్ అయిపోతుంది. కలిపిన తర్వాత మనం 4-5 పచ్చిమిరపకాయలని చిలుకలుగా చేసుకొని ఇవి కూడా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు బాగా వేపొద్దండి, అవి పైపైనే ఉండాలి. మంచి వాసన వస్తుంది, ఫ్లేవర్ బాగుంటుంది. ఇంకా ఒక అరచక్క నిమ్మకాయ పిండుకోండి. ఓకేనా? ఇవన్నీ వేసి బాగా కలిపిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోండి. అంతే, ఇంకా మేము పొడులు అవసరం లేదండి, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఏం అవసరం లేదు. సింపుల్గా ఉంటుంది, సూపర్ టేస్ట్గా ఉంటుంది. వెల్లుల్లి పొటాటో ఫ్రై రెడీ. మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. బాయ్.